ఇలా మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పినారు. ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు. వారందరికీ 2,500 చొప్పున ఇవ్వాలంటే 45,000 కోట్ల రూపాయలు రావాలి. ఏది మహాలక్ష్మికి బడ్జెట్లో ప్రొవిజన్? మహాలక్ష్మికి మీరు పెట్టిన ప్రొవిజన్ ఏది? మీరు అన్నిటికి కలిపి 52,000 కోట్లు పెట్టిండ్రు. ఒక రైతు రుణమాఫీకే 40,000 కోట్లు కావాలి. ఇలా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గృహజ్యోతి విషయంలో కూడా బడ్జెట్లో చూస్తే 2,400 కోట్లు పెట్టినారు. అంటే మన రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే యూనిట్కు 4 రూపాయలు వేసుకుంటే కూడా 8,000 కోట్లు కావాలి కదా. 8,000 కోట్లు అవసరం ఉంటే మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2,400 కోట్లు. అంటే దీన్ని బట్టి కోతలు పెడతారు మీరు. ఉచిత కరెంటు ఏదో వంకలు పెట్టి కోతలు పెట్టి చారణ మందికే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నిజంగా తెల్ల రేషన్ కార్డుదారులందరినీ ప్రామాణికంగా తీసుకుంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి. పెట్టింది 2,400 కోట్లు. అంటే చారణ మందం పెట్టిండ్రు. అంటే బారాన కోత పెట్టబోతున్నారు. బారాన మందికి ఉచిత కరెంటు 200 యూనిట్ల విషయంలో మీరు కోత పెట్టబోతున్నారని బడ్జెట్లో చెప్పకనే చెప్పిండ్రు. దానికి ఏదో నిబంధనలు పెట్టి అనర్హత వేటు వేసి దాన్ని చారణ మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇలా మీరు మోసం చేయబోతూ ఉన్నారు.